హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇట్స్ మై శారీ అండి. చూడండి, ఈ చీరకి నేను కొంగులు అల్లుదాం అనుకుంటున్నాను. అందుకోసం ఇగో ఈ 3 రకాల పూసలు తెచ్చుకున్నానండి. ముందుగా ఈ థ్రెడ్స్ ఇట్లా కట్టి పెట్టుకున్నాం. తర్వాత ఒక్కొక్కటిగా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం. చూడండి, ఈ విధంగా ముందుగా కొంగుకి దారం ఇట్లా సూదితోని దారం ఇట్లా గుచ్చిన తర్వాత ఒక్కొక్క పూసని ఇట్లా ఎక్కించుకోవాలి. దాని తర్వాత థ్రెడ్ను కూడా అల్లి పెట్టుకున్న థ్రెడ్ను కూడా ఈ విధంగా ఎక్కించుకోవాలన్నట్టు. దారం ఎక్కించాక పూసల నుంచి పైకి తీసుకోవాలి సూదిని. ఎందుకంటే కొంచెం పూసలకున్న దారానికి గ్రిప్ ఉంటుంది. అందుకోసం ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకొని దారాన్ని పైకి గుంజుకోవాలి. తర్వాత అక్కడ పైన ముడేసుకోవాలన్నట్టు. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండడం కోసం. చూడండి, మీలో ఎవరికైనా కొంగులు అల్లించుకోవాలని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఈ కొంగులు అల్లడానికి కూడా చాలా టైం పట్టింది. ముందుగా ఈ థ్రెడ్స్ అల్లి పెట్టుకున్నాం ఒకరోజు. తర్వాత 3 గంటల దాకా టైం పట్టింది. చూడండి, మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిందా? ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ చీర కూడా ఎట్లుందో చూసిర్రు కదా ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా చాలా బాగుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అని అంటారు కదా, అట్లా నా చీర నేను అల్లుకోవడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎవరికైనా కావాలని అనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, లెంత్ బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.